విధంగా ఈ సైన్యంతో పెడుతున్నాడు. భర్తాచైవ సఖాచైవ రామో దశరథిర్మమ తస్యార్థకామాహ సన్నద్ధ గంగా సూపే ప్రతిష్టత. నాకో భరతుడు ఎవరిని చంపుదామనుకుంటున్నాడో ఆ రాముడే నాకు భర్త. భర్త అంటే నన్ను భరించేటటువంటి వాడు, నాకు ప్రభువు, ఆయన యందు నాకు ఆ భక్తి ఉంది. సఖాచైవ, ఆయనే నా మిత్రుడు. రామో దశరథిర్మమ, ఆ రాముడు దాశరథి. భరతుడు దాశరథి కాడా? ఆ రాముడే దాశరథి. అంటే నిజంగా ఒక తండ్రికి కొడుకు అన్న మాటకి అర్థం అయింది. ఎందుకంటే రాజ్యాన్ని అడవికి వెళ్ళిపోయాడు, రాజ్యం వదిలి. ఈయన ఇచ్చిన రాజ్యం సుసంపన్నం చేసుకోవడానికి రాముడిని చంపడానికి వెళ్తున్నాడు. ఇది మనసులో భావన. కాబట్టి తస్యార్థకామాహ సన్నద్ధ గంగాసూపే ప్రతిష్టత. ఈయన ఇప్పుడు గంగానదిని దాటడం కోసమని గంగానది తీరంలో విడిది చేసి ఉన్నాడు. మీ అందరూ నా దగ్గర ఉన్నటువంటి యోధులు విలుకాండ్రు 500 మంది ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే, మన దగ్గర 100 పడవలు ఉన్నాయి. మీ అందరూ కూడా ఆ పడవల మీద నించోండి. ఆ పడవల మీద 500 నావలు ఉన్నాయి. 500 నావల మీద ఒక్కొక్క నావ మీద 100 మంది చొప్పున నించోండి. గంగా తీరంలో కనపడకుండా పడవలలో నిలబడి ఉండండి. నిజంగా కాని ఒకవేళ రాముణ్ణి చంపడానికే భరతుడు బయలుదేరుతుంటే నేను మీకు సంకేతం ఇస్తాను. వీళ్ళు గంగ దాటి వెళ్ళడానికి వీల్లేదు. మనం వీళ్ళని ముంచేయడమో, మనం యుద్ధం చేయడమో, చంపేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. అంటే రాముడి మీద భక్తి అటువంటిది. నేను అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటో కనుక్కొస్తాను. కాబట్టి ఈలోగా మీరు మాత్రం సన్నద్ధంగా మాటు వేసి ఉండండి అన్నాడు. అంటే తనకి తెలియకుండానే శత్రు సైన్యం చుట్టుముట్టింది భరతుణ్ణి. అంటే తనని శత్రువుగా భావించిన వాడు చుట్టుముట్టాడు. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ కండ చక్కెర, పళ్ళరసాలు, మధువు, పట్టుబట్టలు ఇవన్నీ పట్టుకుని భరతుడి దగ్గరికి వెళ్ళాడు. సుమంత్రుడు భరతుడి దగ్గరికి ప్రవేశపెట్టాలంటే ముందు చూస్తారు కదండి. సుమంత్రుడు భరతుడి దగ్గరికి వెళ్ళన్నాడు, ఈ గుహుడు రాముడికి గొప్ప స్నేహితుడు. ఈయన రాముడు ఇక్కడ పడుకున్నప్పుడు చాలా ఆతిథ్యం ఇచ్చాడు. ఈయనే గంగ దాటించాడు. పైగా ఈయన బోయవాడు. ఈయన దగ్గర ఉన్న వాళ్ళందరూ బోయవాళ్ళు, అరణ్యంలో తిరగడంలో సిద్ధహస్తులు. కాబట్టి రాముడు ఎక్కడున్నాడో ఈయనకి తెలుస్తుంది. మనం ఇతని సహకారం తీసుకోవడం మంచిది. కాబట్టి భరత, నువ్వు ఆయనతో మాట్లాడు అన్నాడు. అంటే ఆ గుహుణ్ణి లోపలికి ప్రవేశపెట్టారు. వచ్చాడు, గుహుడు కూర్చున్నాడు. మీరు వస్తున్నాను అని నాకు ముందు కబురు చేస్తే మీ సైన్యానికి అంతటికీ ఆతిథ్యం ఏర్పాటు చేసి ఉండేవాడిని. మీరు అకస్మాత్తుగా వచ్చారు. నేను చెయ్యగలిగింది మాత్రమే నేను చెయ్యగలుగుతున్నాను. కాబట్టి మీరు దేని కొరకు వచ్చారో నాకు చెప్పవలసింది, నేను చెయ్యగలిగిన ఉపకారం చేస్తాను అంటే ఆ భరతుడు అన్నాడు, కతరేణ గమిష్యామి భరద్వాజాశ్రమం గుహ గహనోయం భృశం దేవో గంగాసూపో దురత్యయ. ఏమీ లేదు నాయన, మేము ఈ గంగానదిని దాటి భరద్వాజుని యొక్క ఆశ్రమాన్ని చేరుకోవాలి. కాబట్టి మమ్మల్ని నువ్వు జాగ్రత్తగా గంగ దాటించు అంటే గుహుడు అన్నాడు, తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం గుహో గహనగోచర. అరణ్యాల్లో తిరగడానికి అలవాటు పడినటువంటి గుహుడు నమస్కారం చేసి అన్నాడు, నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నాకు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం మాకు అలవాట్లేదు. మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాం. అంటే ఎవరిని? భరతుడు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా వచ్చాడేమోనని. అందుకని నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. దశాస్త్వానుగమిష్యంతి ధన్వితః సుసమాహితాః అహం చానుగమిష్యామి రాజపుత్ర మహాయశః. నిన్ను ఈ పల్లెటూరులో ఉండేటటువంటి బోయవాళ్ళందరూ కూడా అనుసరిస్తారు, నీకు మార్గం చూపిస్తారు. కానీ నాకు ఒక అనుమానం పీడిస్తోంది. అందుకని నేను నీకు సహాయం చేయడంలో కొంచెం వెనుకంజ వేస్తున్నాను. కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్యాక్లిష్టకర్మణ ఇయంతే మహతీ సేన శంకాం జనయతీవమే. రాముణ్ణి చూడ్డానికి నువ్వు నిజంగా గంగాన్ని దాటి వెడుతున్నది నిజమైతే ఇంత సైన్యం ఎందుకు వెనకాతల? ఇంత సైన్యం అక్కర్లేదుగా. మరి ఇంత చతురంగ బలాలతో రాముడి దగ్గరికి ఎందుకు వెడుతున్నావు? రాముణ్ణి చంపడానికి వెడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది. నిజంగా చెప్పు, ఎందుకు వెడుతున్నావు అంటే మహర్షి అన్నారు, ఆకాశైవ నిర్మలః. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సున్న భరతుడు జవాబు చెప్తున్నాడు. ఇక్కడ మీరు వెంటనే ఒక ఆలోచన వస్తుంది మనకి, ఏమంటే అంత ప్రత్యక్షంగా ముఖం మీద గుహుడు అడిగేస్తే భరతుడు జవాబు చెప్పేటప్పుడు కొంచెం కష్టపడలేదా?
ఇది ఎక్కడి ప్రారంధం రా, ప్రతివాడు ఇలా చూసి అడుగుతాడు నన్ను, అందులో ఒక గుహుడు ఓ బోయేవాడు కూడా నన్ను ఇలా అడిగేవాడే అని ఆయనకి కోపం రాలేదా అని మనకు అనిపిస్తుంది. ఆకాశ ఇవ నిర్మల అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆకాశంలోకి మబ్బులు వస్తాయి పోతాయి, ఆకాశం అలాగే ఉంటుంది. అలా భరతుడు ఎందుకు కదలిక లేకుండా ఉండగలిగాడో తెలుసా? గుహుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడో తెలుసా? రాముడి పట్ల ఒక బోయవాడికి ఇంత ప్రేమ ఉందంటే, నా అన్నగారికి నేనే కాదు ఎంతమంది ప్రేమిస్తారో మా అన్నగారిని, నిజంగా ఇంతమంది ప్రేమని పొందిన నా అన్న ధన్యాత్ముడు కదా అని సంతోషించినటువంటి భరతుడి మనసు కుందదో. ఇది భరతుడి హృదయం. అంత బాగా అర్థం చేసుకుంటాడు. అందుకనే ఆకాశ ఇవ నిర్మల, దాని మీదకి మబ్బులు వచ్చి అది కదిలిపోయే అవకాశం లేదు. అలా అర్థం చేసుకున్నాడు ఆయన యొక్క విషయాన్ని. తెలియనివాడు కాబట్టి ఇలా అడిగాడు. దీనికి మనం బాధపడక్కర్లేదు. ఎంత ప్రేమో రాముడి మీద, తెలియని తనం, పాపం నేనేదో చంపుతాననుకుంటున్నాడు, అందుకని ఇలా అన్నాడని అన్నాడు. మా భూత్సకాలో యత్కష్టం నమాం శంకితుమర్హసి రాఘవ సహిమే భ్రాత జ్యేష్ఠ పితృ సమోమత. నీవు అన్న మాట నా జీవితంలో ఏ కాలమునందు రాకుండుగాక, రాముణ్ణి చంపడం అన్న మాటే అసలు రాకుండుగాక. నాకు తండ్రి అయినా అన్నయ్య అయినా అన్నీ మా రామచంద్రమూర్తి. అటువంటి వాణ్ణి వెనక్కి తీసుకురావడం కోసమని వెడుతున్నాను. తం నివర్తయితుం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యానతే కార్య గుహ సత్యం బ్రవీతిమే. గుహ, నేను సత్యం చెప్తున్నాను, నన్ను నమ్ము. మేమందరం కలిసి వెళ్ళి అడిగితే వెనక్కి వస్తాడు అని నేనే వీళ్ళందరినీ ఆజ్ఞాపించి తీసుకెళ్తున్నాను. నన్ను నమ్ము, గంగ దాటించు, మేము భరద్వాజాశ్రమానికి ఎడదామన్నాడు. అంటే గుహుడు అన్నాడు, ధన్యస్త్వం నత్వయాతుల్యం పశ్యామి జగతీతలే అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తు మిహేచ్ఛసి. ప్రయత్నం చెయ్యకుండా వచ్చినటువంటి ఇంత పెద్ద రాజ్యాన్ని అన్నగారి మీద భక్తితో విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముణ్ణి నిన్నే చూస్తున్నాను భరత. నీ వంటి మహాత్ముడు ఉండడు. అరమరిక లేకపోవడం అంటే అనుమానం ఎలా వస్తుందో అభినందన అలాగే వస్తుంది. కాబట్టి వెంటనే గుహుడు అభినందించాడు. నిద్ర పట్టక భరతుడు ఆ రాముడు పాపం ఎంత కష్టపడుతున్నాడో, మా అమ్మ సీతమ్మ ఎంత కష్టపడుతోందో, లక్ష్మణుడు ఎంత కష్టపడుతున్నాడో అంటున్నట్ట. పైకి ఎలా ఉన్నాడు? చక్కగా ఆభరణములు ధరించాడు, పట్టుపుట్టం కట్టుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు, అందరూ తన మాట వింటున్నారు. లోపల మాత్రం ఎలా ఉన్నాడు? మహర్షి అంటారు, అంతర్దాహేన దహన సంతాపయతి రాఘవం వనదాహాభిసంతప్తం గూఢోగ్నిరివ పాదపం. అరణ్యంలో దావాగ్ని అంటుకుంది, ఒక చెట్టు కాలిపోయింది, కానీ చెట్టు ఇంకా అలా నిలబడింది, అది కింద పడిపోలేదు, పూర్తిగా కాలిపోలేదు. ఆ మంటల వేడి తాపమునకు దాని ఆకులన్నీ కాలిపోయి కొమ్మలతో మాత్రం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందంటే మనకి, ఈ చెట్టు పూర్తిగా కాలిపోలేదు, ఈ చెట్టు బతికే ఉందంటాం. కానీ ఏమైందంటే ఆ చెట్టుకు తొర్ర ఉంది. ఈ మంట, ఆ దావాగ్ని మండుతున్నప్పుడు ఒక పెద్ద నిప్పు కణం ఒకటి వెళ్ళి ఆ తొర్రలో పడింది. అది లోపల ఉన్నటువంటి ఎండిపోయిన చితుకులతో రగులుకుంటోంది. రగులుకునేది మంట అవుతోంది లోపల. లోపల ఆ తొర్రలో మంట పుడుతున్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధతో ఉంటుందో. ఒక్క కొమ్మ కాలితే పర్వాలేదు, తొర్రే కాలిపోతుంటే ఆ చెట్టు ఎలా ఉంటుందో భరతుడు అలా ఉన్నట్టు. అందుకని లోపల బాధ, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత అపనింద పడిపోయాను, నేను అడగనిది ఎందుకు కోరింది మా అమ్మ. అందుకని నిద్ర పట్టక ఏడుస్తున్నట్ట. ఏడుస్తూ ఆ గుహుణ్ణి పిలిచి, ఇక్కడికి వచ్చాడు కదా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వచ్చాడు కదా, మా అమ్మ సీతమ్మ వచ్చింది కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తావా అన్నట్ట. ఉపశాంతి రాముడి గురించి వింటే. అంటే మహర్షి అంటారు, అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో దహనగోచర. అరణ్యములలో తిరిగేటటువంటి గుహుడు లక్ష్మణుడి గురించి రాముడికి చెప్తున్నాడు. రాముడికి పుట్టినవాడు లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతుడికి తోడబుట్టినవాడు. తోడబుట్టిన భరతుడి గురించి, తోడబుట్టిన లక్ష్మణుడి గురించి భరతుడికి ఎక్కువ తెలుస్తుందా, గుహుడికి ఎక్కువ తెలుస్తుందా? కానీ గుహుడు రామకథ చెప్తుంటే, లక్ష్మణుడి గురించి చెప్తుంటే, సీతమ్మ గురించి చెప్తుంటే ఎంతో ఉపశాంతితో వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు అంటే, రామకథ ఎటువంటి తాపాన్ని తీర్చగలదు. ఆ రామ సంకీర్తనకి, రామనామానికి, రామకథకి ఉన్న శక్తి అటువంటిది. అది తెలుసున్నవాడు చెప్పాడా, తెలియనివాడు చెప్పాడా కాదు,
అసలు చెప్తే చాలు మీరు నాలుక పిడతిరిగిపోతోందండి, పిచ్చి దాహం వేస్తోంది. ఆ దాహంలో మీరు వెళ్ళిపోతుంటే మీ ఎదురుగుండానే చాలా పరుషమైనటువంటి వృత్తి చేత జీవనం చేసేటటువంటి ఒక వ్యక్తి, అరే దాహంతో ఉన్నారా అని తన దగ్గర ఉన్న కుండ తిప్పి నీళ్లు పోశాడు. ఇప్పుడు మీరు ఆ కుండలో నీళ్లు తాగుతున్నారు. మీకు ఆ వ్యక్తి యోగ్యతలు కావాలా, నీళ్లు కావాలా? రామకథ అంతే. దాహం మీకుంటే నీళ్ళు ఎలా కావాలో, ఆకలి మీకుంటే అన్నం ఎలా కావాలో, ప్రాణం కావాలనుకుంటే ఊపిరి ఎలా కావాలో, బతుకు బాగుండాలనుకున్న వాడికి రామకథ కావాలి, రామనామం కావాలి. ఎవడు చెప్పాడన్నది అక్కర్లేదు. కాబట్టి అచచచ్ఛేద సద్భావం లక్ష్మణస్య మహాత్మన భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచర. ఆ గుహుడు చెప్తుంటే వింటున్నట్ట. ఆయన చెప్తున్నాడు, ఏమి చెప్పనయ్యా, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇంగుదీ వృక్షం కింద. ఎన్నో పదార్థాలున్నాయి రామా తినండి అన్నాను. నాయన మేము క్షత్రియులం, మహారాజులం, ఒకరికి పెట్టాలి తప్ప ఇలా ఒకరి దగ్గర తినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నాకు దోచెడు నీళ్లు చాలు. మా నాన్నగారి గుర్రాలకి గడ్డి పెట్టవయ్యా అన్నాడు. ఇక్కడే పడుకున్నాడు. తల్పం ఇస్తానంటే వద్దన్నాడు. నేను తృణములు అంటే గడ్డి తీసుకొచ్చి వేసి దాని మీద ఆకులు వేశాను. ఆకులు వేస్తే ఆ శయనం మీద రాముడు పడుకున్నాడు. పక్కన మా తల్లి సీతమ్మ పడుకుంది. నేను లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అన్నాను, లక్ష్మణ నువ్వు పడుకో, పక్క వేస్తానన్నాను. అంటే ఆయన అన్నాడు, ఏమయ్యా లేకలేక పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఇలా సీతమ్మతో కలిసి పడుకుంటే నా జీవితంలో నిద్ర పడుతుందా, నాకు సుఖం కలుగుతుందా అన్నాడయ్యా. అంటే ఒక తమ్ముడు అటువంటి వాడు, నువ్వు ఇంకా మనసులో ఏమైనా ఉందేమో అని అనుమానం భరతుడికి, ఆ గుహుడికి. అందుకని అటువంటి తమ్ముడయ్యా మహానుభావుడు నా దగ్గర ఏమీ పుచ్చుకోలేదు. వెళ్ళిపోతూ పడవ ఎక్కి గంగ దాటి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్ళిపోయాడయ్యా మహాతేజోమూర్తి రామచంద్రమూర్తి. అంతటి ధర్మతత్పరుడయ్యా. అంటే భరతుడన్నాడు, ఏది మా అన్నయ్య వదిన పడుకున్న పక్క అన్నాడు. ఇది ఎవరు వెయ్యగలిగిన ప్రశ్నో తెలుసా అండి? మా ఇంట్లోనండి మీరు కొంతమంది యొక్క మనస్సు ఎలా ఉంటుందో చూడండి. ఏదో ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఏమంటే శృంగేరి పీఠంలో శారదాదేవికి అర్చన చేసిన కుంకం తీసుకొచ్చాం, మీరు పెట్టుకోండి అన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మ నిజంగా ఇవాళ అమ్మవారి అనుగ్రహం అండి, నాకేం అవదో పర్వాలేదు, నాకు ధైర్యం వచ్చేసిందని చెప్పి ఆ బొట్టు తీసి కళ్ళకద్దుకుని పెట్టుకుంటాడు. బొట్టుగా రక్షిస్తుందా? బొట్టు శారదాదేవి పాదములకు అర్చన చేయబడిన ప్రసాదం మీ లలాటమును అలంకరిస్తోందన్న మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుందా? మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. కుంకం రక్షించదు, మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ ప్రసాదమన్న బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. రాముడు పడుకున్న పక్క చూస్తే భరతుడికి ఏమొస్తుందండి? అంటే మహానుభావుడు నేల మీద పడుకున్నాడా, దాన్ని చూసినా రాముణ్ణి చూసినంత తృప్తి, అంత ఆనందం. వెంకటేశ్వర స్వామి వారివి తిరుమల నుంచి ఉత్సవమూర్తులు మా ఊరు వచ్చాయంటారు. ఏదో ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు, వెంకటాచలం నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చంటే మొత్తం ఊళ్ళో ఉన్న లక్షలాది మంది వెళ్ళిపోయి ఆ గ్రౌండ్లో కూర్చుంటారు. ఏం ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేవా, వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు లేవా, మీరు ఎప్పుడు కళ్యాణం చూడలేదా? అంటే తిరుమల వెంకటేశ్వరుడు నడిచి మా ఊరు వచ్చాడా అలా అంటాయండి? అవి ఉత్సవమూర్తులు అంటాయండి, అవి మూర్తులు కావు. స్వామి వచ్చారు మా ఊరు, ఇక్కడ కళ్యాణం చేసుకుని మమ్మల్ని అందరినీ చూసేట్టు అనుగ్రహించడానికి. ఈ పూనికతో కదా మీ అందరు వీళ్ళు గ్రౌండ్లో కూర్చుంటున్నారా? అలా ఆ పడక చూడడంలో కూడా అబ్బా మా అన్నయ్య పడుకున్న పడక, మా వదినమ్మ పడుకున్న పడక పరిగెత్తాడు భరతుడు. తప్ప అది చూస్తే ఏమొస్తుందని అనకూడదు. వెళ్ళి చూసి అన్నాడు, నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరం ఎత్ర దాశరథి రామో భూమావేవ శయీత సహ. ఇక్కడ మా అన్నయ్య పడుకోవడం, రాజాధిరాజు మహానుభావుడు మెత్తటి ఆస్తరణం మీద పడుకోవలసిన వాడు, అటువంటి వాడు ఇటువంటి తృణముల మీద ఆకుల మీద పడుకున్నాడంటే కాలము ఎంత గొప్పదో, కాలము ఎవరినైనా ఎలా వశం చేసుకుందో అర్థమవుతోంది. విదేహరాజస్య సుత సీతా చ ప్రియదర్శన దయిత సీత భూమౌ స్నుషా దశరథస్య చ. దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, జనక మహారాజు గారి కూతురు, రామచంద్రమూర్తి పత్ని, అటువంటి మా వదిన లోకమాత మా తల్లి సీతమ్మ ఇక్కడ పడుకుందా? ఇయం శయ్యా మమ భ్రాతు ఇదం హి పరివర్తితం స్థండిలే కఠినే సర్వం గాత్రై
విమృదితం తృణం. ఇదిగో మా అన్నయ్య ఇటు పక్కకి వంగి పడుకోవడం వల్ల అటువైపు ఉన్నటువంటి పరకలు ఆకులు బాగా ఒత్తుకున్నాయి. మా అన్నయ్య వీటి మీద ఇలా ఒత్తుకు పడుకున్నాడు. ఎంత నొక్కుకుందో మా అన్నయ్య శరీరం, ఎంత బాధో ఎంత ప్రీతో అన్నయ్య అంటే ఈ చూసే దృష్టి కోణంలో ఉంది. అందరూ వెంకటాచలం వెళ్ళి 2 నిమిషాల్లో దోశారు 10 సెకండ్లలో తోసేశారంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏమండి ఎప్పుడో రాత్రి 2 గంటలకు లేచినవాడు రాత్రి 11 అవుతోంది అలాగే నించున్నాడు, నా స్వామికి కాళ్ళెంత నొప్పెడుతున్నాయో ఒక్కసారి పట్టనిస్తే బాగుండండి అన్నాడు. అది అన్నవాడు భక్తుడు, తోసేశాడన్నవాడు భక్తుడు ఏమిటి నా బుర్ర? నీ దృష్టికోణంలో ఉంటుంది భక్తి అన్నది. కాబట్టి ఇక్కడ మా అన్నయ్య పడుకున్నాడు. మన్యేసాభరణాసుప్తా సీతాస్మిన్ శయనోత్తమే తత్ర హి దృశ్యంతే సక్తాహ కనకబిందవ. ఇదిగో మా తల్లి వదినమ్మ ఇక్కడ పడుకుంది. మా వదినమ్మ బంగారు ఆభరణములు పెట్టుకుని పడుకున్నటువంటి కారణం చేత ఇవి కఠినంగా ఉండడం వల్ల ఆ ఆభరణములు ఒత్తుకుని అందులో ఉన్న బంగారు తునకలు కింద పడి ఈ గడ్డి పరకల్ని పట్టుకున్నాయి, తృణాల్ని. ఇదిగో మెరుస్తున్నాయి. ఉత్తరీయమిహాసక్తం సువ్యక్తం సీతయా తదాహ్యేతే ప్రకాశంతే సక్తాహ కౌశేయతం తవః. ఇక్కడ మా వదిన కట్టుకున్నటువంటి పట్టుబట్ట యొక్క దారములు ఈ గడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్ల ముక్కలకి చుట్టుకున్నాయి. అంటే మా వదిన ఇలాంటి గడ్డి మీద ఆకుల మీద పుల్లల మీద పడుకుని నిద్రపోయిందనమాట. మన్యే భర్తు సుఖాశయ్య ఏన బాల తపస్విని సుకుమారి సతీ దుఃఖం న విజానాతి మైథిలి. అవునవునులే, మా వదిన ఎందుకు పడుకోదు? మా వదినకి పరుపులక్కర్లేదు, మా వదినకి హంసతూలిక తల్పాలక్కర్లేదు, మా వదినకి మా అన్నయ్య పక్కన ఉంటే చాలు. అంత గొప్ప తల్లి, తపస్విని మా వదిన అంతటి మహాపతివ్రత. అందుకే ఇటువంటి కఠినమైన దాని మీద కూడా మా వదిన పడుకోగలిగింది. అటువంటి తల్లిని పడుకోపెట్టిన పాపం నాది, నన్ను కన్న నా తల్లిది, మేమిద్దరం చేసినటువంటి దుష్కృత్యం ఇది అని గుండెలు బాదుకుని ఏడ్చి మూర్ఛపోయేట మహానుభావుడు. పోతే ఆయనని కౌసల్యాదులు లేచొచ్చి, అయ్యయ్యో నాయనా నువ్వు ఏమిటి ఇలా పడిపోయావు, అనారోగ్యం రాలేదు కదా అని వాళ్ళు భీతిల్లారు. లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఆయన అంటాడు, ఇవాళ అమ్మ రాముడంటే ఏమిటో తెలుసా? మా అమ్మకి అర్థం కాలేదు కానీ రాముడంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. నచ ప్రార్థయతే కశ్చిత్ మనసాపి వసుంధరాం వనేపి వనతస్తస్య బాహువీర్యాభిరక్షితాం శూన్య సంవరణారక్షం అయంత్రిత హయాద్విపాం అపావృత పురద్వారాం రాజధానీమరక్షితాం అప్రహృష్ట బలాం న్యూనాం విషమస్థామ నావృతాం శత్రవో నాభిమన్యంతే భక్షాన్ విషకృతానివ అద్య ప్రభృతి భూమౌతు శయిష్యేహం తృణేషు వా ఫలమూలాశనో నిత్యం జటాచీరాణి ధారయన్ అంటూ తస్యార్థముత్తరం కాలం నివత్సామి సుఖం అని. అమ్మా రాముడంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. శత్రువులు ఎప్పుడు అదును కోసం చూస్తుంటారు. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు రాముడితో వెళ్ళిపోయాడు. నేను శత్రుఘ్నుడు 7 రోజులు ప్రయాణం చేస్తే తప్ప రాలేనటువంటి రీతిలో గిరివ్రజపురంలో ఉండిపోయాం. దశరథుడు మరణించాడు. ఒక్క శత్రువు అయోధ్య మీదకి యుద్ధానికి రాలేదు. ఎందుకో తెలుసా అమ్మా? ఎక్కడ అడవిలో ఉన్నా నా అన్న బాహుబలం రక్షిస్తుంది, ఎక్కడెక్కడున్నా సరే. ఇది చాలా పెద్ద మాట, మీరు బాగా గుర్తుపెట్టుకోండి జీవితంలో. నేను ఒకానొకప్పుడు వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఒక ఆపద వచ్చి అన్నవరం పాదయాత్ర చేశాను. ఈశ్వరుడి చేత రక్షింపబడి ఆపద నుంచి గట్టెక్కి పాదయాత్ర చేశాను. చాలా కష్టపడి పాదయాత్ర చేసి వెళ్ళడం కదా, కాళ్ళు నిప్పెడతాయి. 45 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల పైచిలుకు ఒక్క రోజులో నడిచి తెల్లవారకట్ట మొదలెట్టి రాత్రికి కొండ మీదకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఇంకా కాళ్ళు సహకరించక అక్కడ కూర్చుంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఏమయ్యా అలా కూర్చున్నావు అన్నాడు. ఏమీ లేదండి, ఏదో పాదయాత్ర చేసి వచ్చాను, కాళ్ళు సహకరించట్లేదు, లేవలేకపోతున్నానండి, అందుకు కూర్చున్నానండి అన్నాను. ఆయన అన్నాడు, బాగా బడలిపోయావేమో, కాఫీ తెస్తానండి అన్నాడు. నేను వద్దులేండి అంటున్నాను, లేవడానికి ఓపిక లేదు. ఆయన గబగబా వెళ్ళి కాఫీ తెచ్చాడు. నేను ఆ కాఫీ తాగాను. ఎంగిలి కప్పు తన చేత్తో తీసుకున్నాడు. తీసుకుని దూరంగా వెళ్ళి డబ్బాలో పడేసి ప్రసాదం పొట్లాలు పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను అన్నాను, అయ్యో నేను ఇంకా వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నానండి, ఉండండి డబ్బులు ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదు,
నీకు ఓ మాట చెప్పనా, నీకు ఆపద వచ్చింది అన్నవరంలో కాదు, నీకు ఆపద ఎక్కడో వచ్చింది.